గణపురం మండలం నగరంపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధుల వినియోగంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూలీలకు తెలియకుండా వారి పేర్లపై డబ్బులు డ్రా చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గణపురం మండలం నగరంపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామానికి చెందిన పలువురు కూలీల పేర్లపై మాస్టర్లు వేసుకొని ఉపాధి హామీ పథకం నిధులు డ్రా చేస్తున్నారని ఫీల్డ్ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కూలీలు పనిచేయని రోజులకు హాజరు నమోదు చేస్తున్నారనే అనుమానాలు కూడా గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గణపురం మండలం నగరంపల్లె గ్రామ పంచాయతీ బండారి నాగరాజు నా పేరు. మా ఊర్లో ఉపాధి హామీ పథకం పేరు మీద మేము పనులకు పోకున్నా కూడా మా పేర్ల మీద అకౌంట్లో మస్టర్లు వేసి అకౌంట్లో డబ్బులు వేసి మేము వేరే కంటే డబ్బులు కొట్టించిన అని చెప్పేసి మా దగ్గర డబ్బులు అకౌంట్లోకి వెళ్ళి ఇడిపించుకొని తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్కు అట్లా 4-5 సార్లు ఇచ్చిన తర్వాత ఒకసారి మరి ఈ డబ్బులు ఎక్కడి అంత పేరు ఏం ఫోన్పేలో కానీ అకౌంట్లో కానీ ఏం నమోదు కావట్లేదు అని చెప్పేసి చూడడం జరిగింది. అప్పుడు బ్యాంకుకు పోయి సంప్రదించినప్పుడు ఉపాధి హామీ పథకం కింద ఈ డబ్బులు జమ కావడం జరిగిందని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ గారు చెప్పడం జరిగింది. దాంతో అప్పుడు మాకు అసలు స్కామ్ అనేది బయటపడడం జరిగింది. ఇలాంటి స్కామ్ ఇంకా ఊళ్ళో చాలా మంది దగ్గర జరిగినాయని అనుకుంటుంటే విన్నాం, కానీ మనకు కూడా అది క్లారిటీగా తెలియదు. ఈ నాకు జరిగిన దాంతో ఇది నిజమే అని నమ్మి నేను ఈ అమౌంట్ అంతా డ్రా చేసి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. అయిన తర్వాత నేను బ్యాంక్ వెళ్ళి కలిసిన తర్వాత ఇట్లా ఉపాధి హామీ పథకం నుండి వెళ్ళి డబ్బులు వచ్చినాయని తెలిసిన తర్వాత నేను పోయి అడగడం జరిగింది. అడిగిన వాళ్ళే ఆయన అదేం లేదు, నేను బయట నుండి వెళ్ళి కొట్టించినని మా అన్న మాటలను తప్పుదోవ పట్టించడం జరిగింది. అధికారులు జిల్లా కలెక్టర్ గారు దీని మీద కొంచెం చొరవ తీసుకొని విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను.